వినాయకుడు అనగానే మనకి ప్రథమంగా గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలోని కాణిపాకం. వినాయకుడు వెలిసిన క్షేత్రాల్లో ప్రధానమైనది కాణిపాకం. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. మరి అలాంటి ప్రసిద్ధి చెందిన దేవాలయ చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాము. 11వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ప్రతిష్ఠించినది కాదు, వరసిద్ధి వినాయకుడు అక్కడ వెలిశాడు. అందుకే కాణిపాక వినాయకుణ్ణి స్వయంభూ అంటారు. ఈ విగ్రహ ప్రత్యేకత ఏమిటంటే విగ్రహ పరిమాణం రోజు రోజుకు పెరుగుతూ ఉండటం. 50 సంవత్సరాల కిందట ఇచ్చిన వెండి కిరీటం ఇప్పుడు సరిపోకపోవడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు ఆలయం ఉన్న భూమి 3 అన్నదమ్ములు వ్యవసాయ భూమి. వారిలో ఒకరు మూగ, మరొకరు చెవిటి, ఇంకొకరు గుడ్డివారు. కొంతకాలం తరువాత వారు ఏకం వేస్తున్న భూమిలో నీరు ఎండిపోవటం చూశారు. బావిని తవ్వుతూ ఉండగా ఒక గట్టి రాయి తగిలినట్టు వారికి అనిపిస్తుంది. క్షణాల్లోనే రక్తం ఊరడం, బావి నిండిపోవడం జరుగుతోంది. బావిలో మహత్యం ఉందని భావించి పరిశీలించి చూడగా వినాయకుడు విగ్రహం కనిపిస్తుంది. అప్పటి నుండి భక్తులందరూ పూజలు చేయడం మొదలుపెట్టారు. ఏదైనా వివాదాస్పద సంఘటన ఎదురైనప్పుడు నిజానిజాలు తెలుసుకోవడానికి వివాదానికి కారణమైన వ్యక్తితో విగ్రహం ముందు ప్రమాణం చేయిస్తారు. తప్పు చేసిన వారిని వినాయకుడు తప్పక శిక్షిస్తాడని భక్తుల నమ్మకం. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.